హలో నమస్తే అండి, నమస్కారం అందరికీ. ఇవాళ మనము హార్వెస్ట్ చేయబోతున్నాం అన్నమాట. ఇలా వచ్చేయండి, మీకు గులాబీ చూపిస్తా. చూసారా ఎంత బాగుందో గులాబీ, వైట్ గులాబీ అనమాట. దీనికి చాలా మంచి స్టోరీ ఉంది. నేను అదంతా కూడా విడిగా ఒక వీడియోలో పెడతాను. బట్ పూలు అయితే అంతా హార్వెస్ట్ అయిపోయాక కోసుకున్నాం. చిక్కుడుకాయలు అయితే రైట్ ఒక రేట్ వరకు వచ్చాయన్నమాట చిక్కుడుకాయలు. నెక్స్ట్ వచ్చేది ఈ బెడ్ మీద మనం మిరప వేసుకున్నాము నారు. మా వాళ్ళు ఇక్కడ అల్లం హార్వెస్ట్ చేస్తున్నారు, కనిపిస్తున్నాయి కదా. ఇలా ఎండిపోయినవన్నీ తీసేసి అల్లం హార్వెస్ట్ అనేది జరుగుతుంది. అల్లం అన్నమాట, ఇవన్నీ తీస్తున్నారు. వీళ్ళలో అల్లం తీసే లోపల మనం మిగతా వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసుకుని వచ్చేద్దాం. ఇవన్నీ ఇంకా వాష్ చేయాలి, వాష్ చేసుకుని పెట్టుకుందాం. ఆల్రెడీ ఒక క్రేటెడ్కి హాఫ్ కోసారనమాట. చూసారా నిమ్మకాయలు ఎంత బాగున్నాయో. పూత మళ్ళీ అయిపోయిన కాయలన్నీ కూడా పూత చాలా బాగుంది. ఆ నిమ్మకాయలు ఏవైతే పండి ఉన్నాయో అవి హార్వెస్ట్ చేసుకున్నాము వచ్చేసేయండి. ఎంత బాగున్నాయో బరబట్టి, చాలా బాగా వచ్చాయి. అండ్ ఇలా కన్నాలు ఉన్నవన్నీ ఇక్కడే గ్రేడింగ్ అయిపోతుంది. రేపు మీరు వచ్చినా ఫాస్ట్గా ఏవి కావాలో అవి పిక్ చేసేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న కన్నాలు వచ్చినవన్నీ ఇక్కడే గ్రేడ్ చేసేస్తాం. హార్వెస్ట్ అయితే ఇలా అవుతుంది. ఇంకా ఉన్నాయా, అయిపోయినాయా? ఎంత బాగా పెరుగుతుందో. 2 కాయలు ఉన్నాయి. నెక్స్ట్ వీక్కి మైట్ బి తీసుకొస్తాను. ఇలాగా ఈ లైన్ అంతా కూడా మనకి ఆనపకాయలు అన్నమాట. బరబట్టి చిక్కుడుకాయల దగ్గర పెడదాము. నెక్స్ట్ గజనిమ్మ హార్వెస్ట్ చేసుకుందాం వచ్చేసాను. ఇది మన గజనిమ్మకాయల ప్లేస్ అనమాట. ఇంతకుముందు దాకా ఇక్కడ గడ్డి ఉండేది ఆవులకి, ఇప్పుడు గడ్డి తీసాము, మళ్ళీ వేసుకోవాలి దున్నుకుని. లాస్ట్ టైం గజనిమ్మ హార్వెస్ట్ చేసినప్పుడు మీరు చూసుంటారు ఇక్కడంతా గడ్డి ఉండడం. దీనికి ఆల్రెడీ మనం కోసేసాం. మనం చూసారా ఇలా 4 or 5 నిమ్మకాయలు ఇలా ఉన్నాయన్నమాట. ఇంత చిన్నవి ఇంత పెద్దగా అవుతాయి. ఇవి గజనిమ్మ. నార్మల్ నిమ్మ వేరు, గజనిమ్మ వేరు. ఇది ఒక చెట్టు అయిపోయింది కదా, ఇప్పుడు ఇది ఇంకో చెట్టు అవుతుంది కదా. ఓన్లీ పండిన కాయలే హార్వెస్ట్ చేస్తున్నాము. చూడండి, ఈ చెట్టుకి ఒక పక్క పూత ఉంది చూసారా,
ఓ పక్క పూత ఉంది, ఒక పక్క చిన్న చిన్ని కాయలు ఉన్నాయి, అండ్ ఇలా పెద్ద పెద్ద కాయలు కూడా ఉన్నాయి. సో మనకి నాకు తెలిసి ఎండాకాలం వరకు మనకైతే నిమ్మకాయలకి లోటు ఉండదు అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా మీకు ఈ నిమ్మకాయ చూపించాను కదా, ఇది చూడండి అసలు నిమ్మకాయ ఎలా పెరిగిందో. ఒక బత్తాకాయ ఒక జాంకాయ పెరిగినట్టు పెరిగింది. చూద్దాం, మనం దొండకాయలు కోసుకుందాం. బేబీ మనం జామ తోటలోకి కూడా వెళ్ళాలి, అక్కడ నిమ్మకాయలు ఉన్నాయి. బీరకాయలు మనకైతే మంచు వల్ల దేని వల్ల రావట్లేదు బీరకాయలు. దొండకాయలు వచ్చాయి, చూపిస్తాను. మీకు గుర్తుందా లాస్ట్ టైం దీని మీద మనం బీరకాయలు హార్వెస్ట్ చేసాం కదా, ఇప్పుడు దొండకాయలు హార్వెస్ట్ చేయబోతున్నాం అనమాట. సో చూసేయండి, దగ్గరికి వచ్చి చాలా కనిపించాలి కదా. సో కొంచెం పెద్దగా పెరిగినవే తీస్తున్నాను. ఇటు ఇక్కడ టమాటో చూసారా, మీరు దగ్గరికి వచ్చి చూపిస్తాను. అనిపిస్తుందా ఇలా గుత్తులు గుత్తులుగా. నెక్స్ట్ వీక్ తీసుకొస్తాను టమాటోస్ తప్పకుండా. ఇది అల్లం మధ్యలో సీడ్ పడిపోయి దానికి పెరిగిన చెట్టు అనమాట ఇది. టమాటోస్ ఇలాగా. అండ్ ఇవి నార్మల్ నిమ్మకాయలు. ఇప్పుడు దాకా మనం గజ నిమ్మ చూసాం కదా, ఇవి నార్మల్ నిమ్మకాయలు. మా పొలానికి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఇవన్నీ తిరగండి, చెప్పులు వేసుకుని తిరగండి. ఆకులు ఇలా డ్రై అయ్యేంత వరకు మనము కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుని హార్వెస్ట్ చేద్దాము. హార్వెస్ట్ చేశాక మిగిలిపోతే మటుకు సొంటి తయారు చేస్తాను. డ్రై జింజర్ అంటారు కదా సొంటి, అది కూడా చూపిస్తాను. సో వచ్చి దొండకాయలు అయితే చాలా కొంచెమే వచ్చాయి. నెక్స్ట్ వీక్ బాగా పెరుగుతాయేమో చూద్దాం. వర క్యారెట్కి వస్తుంది, మనం కూడా వస్తుంది. దగ్గరకు వచ్చేది క్యారెట్ చూపిస్తాను. చిన్నగానే ఉన్నాయి, అందుకే ఎక్కువ తీసుకురాను ఈ వారం కూడా. చిన్న క్యారెట్ ఇది చిన్నగానే ఉంది. ఇక్కడ బెడ్లో అయితే రెండే దొరికాయి. మనం ఆ పొలంలోకి వెళ్ళిపోదాం, జామ తోటలోకి. మరి అడ్డున్నా కూడా తీసేస్తాము. మిగతావన్నీ ఊరిన తర్వాత తీసుకుందాం. జామ తోట అనమాట, అయ్యాక అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. కొత్తిమీర, ఇక్కడ వచ్చి మెంతుకూర ఉంది, అలా బెడ్కి ఉన్నాయన్నమాట. ఇది మన ఆనప పాదులు పెరిగితే, ఇక్కడ కూడా ఆనప బీర అన్నీ వేసాము, చిన్న స్టేజ్లో ఉన్నాయి. ఇవి పెరిగితే వీటికి థ్రెడ్స్ కూడా కట్టేస్తాం. ఇలా సీడ్స్ రాకుండా హార్వెస్ట్ చేయాలి కాబట్టి చూసి చేస్తున్నాను. ముల్లంగి రెడీ అయిపోయింది, వచ్చేయండి హార్వెస్ట్ చేసేద్దాం. వీళ్ళంతా అయిపోయాక పిలవమన్నాను. చూసారా ఎన్ని బెడ్ చేసామో ముల్లంగి. మనము ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చి మనం హార్వెస్ట్ చేసుకోవడానికి. వైట్ ఇది చూసారా, పింక్ పైకి వచ్చింది, బట్ ఇంకా పెరుగుతుందేమో చూద్దాం. నెక్స్ట్ వీక్ అలా తీద్దాం. పింక్ రాడిష్ అది.
లేతగా కావాలంటే చిన్నది కూడా కోస్తాను. వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసినవన్నీ కూడా షార్ట్ వీడియో ఒకటి పెట్టాను, అందుకే క్లియర్గా వెజిటేబుల్స్ ఒకటి కనిపిస్తాయని. సో మీ అందరూ విశాఖ ఆర్గానిక్ మేళకు వస్తారని అనుకుంటున్నాను. మన ఆహారమే మనకి ఔషధం. థ్యాంక్ యూ.